చెప్పేస్తారు. అధికారంలో ఉన్నప్పుడైనా, అధికారంలో లేనప్పుడైనా. అది మాత్రం సాధ్యం కాదు. సరే రజనీ గారు, ఇంతకుముందు చెప్పినట్లుగా ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజు ప్రధానమంత్రిని కానీ కేంద్ర మంత్రులను కానీ కలిసింది లేదు. పోనీ ఈ అంశాల మీద కలిసాము, ఈ అంశాల మీద హామీ తీసుకున్నామని చెప్పింది లేదు, ప్రజలకు వివరించింది లేదు. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి మాట్లాడటం కోసం అపాయింట్మెంట్ అడగడాన్ని ఎలా చూడాలి? అంటే శాంతి భద్రతల విషయం గురించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటాన్ని కూడా కూటమి నేతలు మీరు అందరూ కూడా ఒక రకంగా చెప్తా ఉన్నారు కదా. సార్ ఇది 7 అద్భుతాల తర్వాత 8వ అద్భుతం లాగా ఉంటది. శాంతి భద్రతలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు శాంతి ఎవరు భద్ర ఎవరు అంటారు. ఎందుకంటే ఆ పదాలకి మీనింగ్లు కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే రాష్ట్రం విధ్వంసకాండ అయిపోయినప్పుడు పసుపు చొక్కాలు వేసుకొని రోడ్ల మీద వాళ్ళని చొక్కాలు ఇప్పి కొట్టించిన కొడితే కొట్టారేమో సార్, కానీ వీడియో బయటికి ఎలా వచ్చింది? మేము ఇలాగే చేస్తాం, మేము అరాచకం చేస్తామంటూ వాళ్ళే వీడియోలో తీసి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారు. హారన్ కొడితే బస్సు డ్రైవర్ని కొట్టారు, యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్లని బాధారు. సో ఇవన్నీ చూస్తుంటే అర్థం కాని పరిస్థితి అండి. ఈ రోజు మోడీ గారిని కలపడానికి గల ఆంతర్యం నాకు తెలిసి ఈ శాంతి భద్రతలు నాకు తెలియదు, కానీ శాంతి మాత్రం అర్థం అవుతుందండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి కించిత్ మనశ్శాంతి లోపించింది, ఇదంతా శాంతి వల్లేనేమో. మోరోవర్ విజయసాయి రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి చిన్న చిన్న ఏదో విభేద లోభాలు ఇంకోటి ఉండొచ్చు, కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారితే ఏదే అప్రూవర్గా మారితే ఏటు ఏవనాయన కాబట్టి ఏటు ఈయన కాబట్టి సిబిఐ అక్రమాస్తుల కేసులు కానీ, లండన్ టూర్లో కలిసి పర్యటన కానీ, వివేకానంద రెడ్డి గారు ఈ కేసులో ఫస్ట్ ప్రెస్ మీట్ ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఏటు విజయసాయి రెడ్డి గారు గొడ్డలిపోటుని గుండెపోటుగా చెప్పారు. మరి ఎందుకు చెప్పారు విజయసాయి రెడ్డి గారు? మీకెలా తెలుసండి అంటే అవునవును సార్, ఇప్పుడు చెప్తాను అసలు విషయం. జగన్మోహన్ రెడ్డి గారు స్వయానా చంపించి మీరు ఇలా చెప్పాలి విజయసాయి రెడ్డి గారు అంటూ నన్ను బెదిరిస్తే తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేని క్షణంలో నేను ఇలా చెప్పాల్సి వచ్చిందండి అంటూ చెప్పేస్తే అయిపోలే, అదిరిపోలే. సిబిఐ కేసులు 45,000 కోట్ల స్కామ్ సార్. నేను చార్టెడ్ అకౌంటెంట్ని సార్, నన్ను వాడేసి నన్ను ఇబ్బంది పెట్టేసి ఇలా కొన్ని వేల కోట్లు తండ్రి పేరు చెప్పి వేల కోట్లు దారి మళ్ళిచ్చిన తీరుని నేను అప్రూవర్గా లొంగిపోతే ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే ఒక పదాన్ని వాడారండి, నా సొంత వాళ్ళైనా సరే వదలను, నా పార్టీ వాళ్ళైనా సరే వదలను అంటూ. అంటే ఇప్పుడు మొన్నటి రోజు రోజా గారిని అన్నప్పుడు కొడాలని గారు వచ్చారు, పేరు నాని గారు వచ్చారు, ఇంకొకళ్ళు అన్నప్పుడు ఇంకొకళ్ళు వస్తారు. కానీ ఈయన అన్నప్పుడు ముఖ్యంగా రావాల్సింది ఏవన్ అంటే మా భాషలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాలే, చిన్న చిల్లర బ్యాచ్ ఉంటారు, అంబటి రాంబాబు అన్న, పేరు నాని అన్న, కొడాలని, ఈ చిల్లర గ్యాంగ్ కూడా రాలే. ఏంటి గ్యాప్ అని మాకు అర్థమైతే నేను కూడా ఒక మీడియా ఛానల్ ఓపెన్ చేస్తాను అన్నాడు. అంటే సాక్షికి బదులు ప్రతిపక్ష సాక్షి ఇంకేమన్నా ఓపెన్ అవుతుందా? సో సంథింగ్ ఏదో జరుగుతుంది సార్. మోడీ గారిని కలవడాన్ని శాంతి భద్రతలని చూడలేను, ఆ బెయిల్ విషయం అని చూడలేను. అప్రూవర్గా అయితే లొంగిపోతాడేమో, నాకు పనిష్మెంట్ పడిపోతుందేమో, ఇక వాడిన గొడ్డలి ఎట్లనో కనపడలా, వాడకం బిగించేస్తే నా అంత వాడేవాడు ఎవరు లేరు అంటూ చెమ్మక్కులు వదులుతారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఆ గొడ్డల వేట్లు ఎవరి మీద పడబోతాయో, పడి దానికి కారణం మళ్ళీ మీ మీడియా ఛానల్స్ అందరే కుట్రకోణంతో చేశారంటారేమో. ఇలాంటి అవకాశవాది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గమనిస్తే అప్పట్లో రంగా గారి చావు నుంచి, రాజశేఖర రెడ్డి గారి పక్కనే ఉండి రంగా గారి చావు నుంచి టీడీపీ వాళ్ళని దుమ్మెత్తిపోయడం అలవాటైన విజయసాయి రెడ్డి గారికి సంబంధించి కొంచెం ముందుకెళ్తే వివేకానంద రెడ్డి గారికి కూడా అదే గొడ్డలి. పాపం ఆయన్ని చంపేసి మళ్ళీ ఇదే టీడీపీ మీద దుమ్మెత్తిపోయడం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బలవబోయేది ఎవరో నాకైతే అర్థం కావట్లా. కానీ ఈ రోజు ఢిల్లీ పర్యటన ఆంతర్యం విజయసాయి రెడ్డి గారికి రాజ్యసభ సీటు తీపిస్తారా? తీపిచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే అప్రూవర్గా లొంగిపోతే నా పరిస్థితి ఏంటి, నన్ను కాపాడండి అంటాడా? ఏ రకంగా వేడుకుంటాడో నాకైతే తెలియదు, కానీ అపాయింట్మెంట్ ఉండే అవకాశం అయితే ఉంది. సాధారణ ఎమ్మెల్యే అవ్వచ్చు, మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, రాష్ట్ర సమస్యల గురించి చెప్పుకుంటచ్చు. ఎందుకంటే అవకాశం ఉంటుంది. కేంద్ర నిఘా వర్గాలు మా అప్పట్లో మా అన్నకి చెప్పినాయి, 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయినాయి అని. అప్పుడు మొరిగారు ఈ కుక్కలు.
నువ్వేమన్నా ఎమ్మెల్యేవా, నువ్వేమన్నా కార్పొరేటర్వా? అరే రాష్ట్ర పౌరుణ్ణి, చిత్తశుద్ధి గల రాష్ట్ర పౌరుణ్ణి, విధేయత గల రాష్ట్ర పౌరుణ్ణి, అరే ఓడిపోతేనే గెలుపు ఓటం లేని యుద్ధం అవుతుందా అంటూ అప్పట్లో వారాహి మీద ఎక్కి మా అన్న చెప్పినప్పుడు మొరిగిన ప్రతి ఒక్కరికి పార్లమెంటు సాక్షిగా సమాధానం వచ్చింది కదా. ఆ రోజు ఎలా కేంద్ర నిఘా వర్గాలు అన్నయ్యతో మాట్లాడినాయో, ఈ రోజు ఒక సాధారణ ఎమ్మెల్యే అయినప్పటికీ, గతంలో మాజీ ముఖ్యమంత్రిగా కొద్దో గొప్ప ఒక స్టాండర్డ్ ఆఫ్ యూస్, కొంత ఓటింగ్ ఉంది, కొంతమంది ఎమ్మెల్యే కూడా ఉన్నారు. సో ఈ గ్రౌండ్స్ తో మోడీ గారిని కలిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ప్రస్తావించరు, ఈ బెయిల్ విషయాల గురించి చేయి దాటిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఎప్పటిలాగే స్వప్రయోజనాల కోసం అపాయింట్మెంట్లు అంతే. ఇక స్వప్రయోజనాలు కాదు సార్, ఇక్కడ తేడా పడితే అసలు బయటికి రాలేని ఉచ్చులో ఇరుక్కుపోతున్న పరిస్థితి. ఇప్పటి వరకు నేను దోషిని కాదు నిర్దోషిని అంటే, చెల్లి బయటకు వచ్చి మా అన్నయ్య దోషి అంటూ అక్క చెల్లెళ్ళు ఇద్దరు, ఏది పాపం షర్మిలమ్మ గాని సునీతమ్మ గాని, ఆఖరికి వివేకానంద రెడ్డి గారి భార్యతో సహా బయటకు వచ్చి మాట్లాడినా సరే ప్రజల మనసు మారల, కొంత లెక్క చెక్కు చెదరల. ఇప్పుడు చెదరబోయే సమయం ఆసన్నమైంది. దానికి కారణాలు ఏమైనప్పటికీ 40% ఏదైతే 39.99% ఓటింగ్ ఏదైతే ఉందో అది చెక్కు చెదరబోయే అవకాశం ఇప్పుడు బిగినైంది. సో దీని గురించి మోడీ గారితో డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్రూవర్ గా ఆయన లొంగిపోతే ఈయన 2029 ఎలక్షన్స్ కి పార్టిసిపేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో శిక్ష పడిపోతుంది. అప్రూవర్ గా నరికేసిన పోటీకి అనర్హులుగా ఎక్కడ ప్రకటిస్తారేమో భవిష్యత్ కాలంలో, ఆ భయం ఒకటి ఉందనా సార్? ఏమన్నారు? శిక్షలు పడితే అది 6 సంవత్సరాలు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదండి. అది సుప్రీంకోర్టు. ఈ విషయాల నుంచి తప్పించుకోవడానికి ఏమైనా మాట్లాడబోతున్నారు? 100% అండి. ఎందుకంటే ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, శిక్ష పడకుండా చూడండి, వాయిదాలకు కూడా అటెండ్ అవుతాను. శిక్ష పడితే 2029కి నేను పనికిరాను, 2029కి నేను నిరూపించుకుంటా, మీరు కూటమిలో ఎంత మందితో ఉన్న వాళ్ళని తలదన్నే ఓటింగ్ నేను తెచ్చుకుంటా, నన్ను నమ్మండి అంటూ పాదాక్రాంతులు అయ్యే పరిస్థితి అయితే ఉంది. బట్ మోడీ గారికి ఉన్నటువంటి తెలివితేటలు, మేధో సంపత్తి వల్ల